నాతో మాట్లాడినప్పుడు ఇదే మాట చెప్పినారు. మంచి రిజల్ట్స్ వచ్చాయి. రెండో దశ మూడో దశ కూడా ఈ సాయంత్రం కూడా మాకు మీటింగ్ ఉంది. డెఫినెట్గా రెండో దశ గురించి మూడో దశ గురించి ఎమ్మెల్యేస్తో డీసీసీ ప్రెసిడెంట్తో ఎప్పటికప్పుడు మేము సంభాషిస్తామని మాట్లాడతాం. డెఫినెట్గా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పాదయాత్రకు బ్రేక్ వచ్చింది. నేను మొదట ఒక మాట చెప్పాను, పాదయాత్రలు అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. డెఫినెట్గా ఎన్నికల తర్వాత మళ్ళీ పాదయాత్రలు ఉంటాయి. ఉంటాయి. ఇప్పుడు 5 ఏళ్ల ప్రభుత్వం మాది, 7 లక్షల అప్పుతో మాకు అధికారాన్ని ఇచ్చిపోయినారు బీఆర్ఎస్ నాయకులు. అంత ఆర్థిక నిర్బంధం అంటే ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్రాన్ని మా చేతిలో పెడితే వికాసం వైపు మా ముఖ్యమంత్రి గారు, మా ఫైనాన్స్ మంత్రి భట్టి గారు చాలా ప్రయాసాలు కోర్చి దాన్ని ఒక గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మేము ఇచ్చిన వాగ్దానాలు ఇవి కూడా కేసీఆర్ లాగా ఖర్చును వదిలేసిన ఉండదు. వెనక ముందు ఇచ్చిన వాగ్దానాలు పూరించుకుంటాం.